ఇదిగో ఒక సరదా కథ. ఒక ఊరిలో చిన్న పాప, పేరు సీత. సీత చాలా చురుకైనది, ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఒకరోజు సీత తన స్నేహితులతో కలిసి పల్లె చివర ఉన్న పెద్ద చెట్టుకి వెళ్ళింది. ఆ చెట్టు మీద ఒక పెద్ద పిట్ట గూడు ఉంది. సీత ఆ గూడు చూడగానే, ఇది మనం పిట్టల హోటల్గా మార్చుదాం అని అంది. అందరూ ఆశ్చర్యపోయారు. పిట్టల హోటల్ అంటే ఏమిటి అని అడిగారు. సీత నవ్వుతూ, మనం పిట్టలకు రకరకాల ఆహారం పెట్టి వాటిని ఆకర్షిద్దాం. అవి ఇక్కడికి వచ్చి తింటాయి, మనం వాటిని చూసి ఆనందిద్దాం అంది. అందరూ ఆ ఆలోచనకు సంబరపడిపోయారు. మర్నాడు సీత తన స్నేహితులతో కలిసి పండ్లు, గింజలు, పప్పులు తీసుకువచ్చి చెట్టు మీద వేలాడే చిన్న చిన్న గిన్నెలో పెట్టారు. పిట్టలు వచ్చి ఆహారం తింటూ, పిల్లలతో ఆడుకుంటూ గూడు దగ్గర సందడి చేశాయి. ఇలా సీత తన స్నేహితులతో కలిసి పిట్టల హోటల్ను విజయవంతంగా నడిపించింది. ఆ ఊరిలో అందరూ సీతను పొగిడారు. సీత తన చురుకుదనంతో స్నేహితులతో కలిసి సరదాగా గడిపింది. ఈ కథ మీకు నచ్చిందా? మరిన్ని కథలు కావాలంటే చెప్పండి.